మక్తల్లో విజయవంతంగా ముగిసిన మెగా రక్తదాన శిబిరం. నారాయణపేట జిల్లా మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో సినీ నటుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని టీం రామ్ చరణ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అనుబంధంతో మక్తల్ రామ్ చరణ్ టీం సభ్యులు డాక్టర్ మణికంఠ గౌడ్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఇటీ రక్తదాన శిబిరాన్ని మక్తల్ రామ్ చరణ్ టీం సభ్యులు డాక్టర్ మణికంఠ గౌడ్ మెగా అభిమానులు యువకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మక్తల్ రామ్ చరణ్ టీం సభ్యులు డాక్టర్ మణికంఠ గౌడ్ మాట్లాడుతూ సినీ నటుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదినం సందర్భంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన రావడం, మెగా అభిమానులు యువకులు పెద్ద సంఖ్యలో వచ్చి రక్తదానం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు రాజేష్ గౌడ్, రాజు, హనుమంతు, బాలరెడ్డి, శక్తి ఫౌండేషన్ నిర్వాహకులు శివప్రసాద్ రెడ్డి, రామన్న గౌడ్, భీమేష్, శ్రీను, లోకేష్, శ్యామ్, వెంకటేష్, చెన్నయ్య గౌడ్, రవి, గోవింద్, శివప్రసాద్ రెడ్డి, అరవింద్, అంజీ, మెగా అభిమానులు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మన మక్తల్ పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఆవరణలో ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ముందస్తుగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి గాను మెగా అభిమానులు మరియు యువకులు చాలా పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. దీనికి మన తెలంగాణ ప్రభుత్వం కూడా సహకరించినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ఈ అవకాశం మన మక్తల్కి వచ్చినందుకు కూడా చాలా సంతోషం. తెలంగాణలో 11 హాస్పిటల్లో ఉంటే గాంధీ, ఉస్మానియా లాంటి హాస్పిటల్ ఉన్న మన చిన్న హాస్పిటల్కి ఛాన్స్ రావడం మన అదృష్టం. ఎందుకంటే మన మక్తల్లో చాలా వెనుకబడిన ప్రాంతంగా చాలా దూరంగా ఉంది. మన మక్తలు కూడా మన సార్ వాళ్ళకి తెలిసేటట్టు ఈ కార్యక్రమాన్ని చేయాలని నేను గట్టిగా ప్రయత్నం చేసి మన మక్తల్కి తీసుకురావడం జరిగింది. దీనికి సహకరించిన టీం రామ్ చరణ్ అన్న వాళ్ళు చాలా సహకరించారు. ప్రతిసారి మనకు ఫోన్ చేసి ఎలా జరుగుతుందని. ఇక్కడ మన అభిమానులు కూడా చాలా పెద్ద ఎత్తున తరలి వచ్చి పాత్రికేయ మిత్రులు అందరు దీనికి చాలామంది సహకరించారు. మరియు మన నారాయణపేట బ్లడ్ బ్యాంక్ వాళ్ళు కూడా మనకు సహకరించినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకోటి ఏంటంటే ఈ కార్యక్రమం ఏదో ప్రైవేట్కి ఇవ్వకుండా, ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్కి ఇవ్వకుండా గవర్నమెంట్లోనే ఇవ్వాలని, ఇక్కడ ఇచ్చిన బ్లడ్ ఇక్కడనే యూజ్ అవ్వాలని, రక్తహీనత గర్భిణీ స్త్రీలకు, ఎమర్జెన్సీగా యాక్సిడెంట్ అయిన వాళ్లకు అవసరం పడుతుందని ఈ మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చాము. అందుకు నేను చాలా కష్టపడి దీన్ని నిర్వహించడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.